అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల ఒక నిరంకుశ పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఈ వీడియో చేయడానికి ఎందుకు వచ్చానంటే, ముందుగా ఎవరైతే మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ గారి ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి ఈ వీడియో మొదలు పెడతాను. ఎందుకంటే ఈ వీడియోకి ఆయనకి సంబంధం ఉంది, ఆయనకి చనిపోవడానికి కూడా సంబంధం ఉంది. అందుకే మాట చెప్పాను. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో ఇక్కడి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ అమరావతి రాజధానిగా సెక్రటేరియట్ ఎన్ని నీట్గా కట్టిపెట్టి అక్కడ పరిపాలన చేశారు. 2019 తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోయిన పరిస్థితి, కానీ అక్కడ సెక్రటేరియట్ ఉంది, మొత్తం అన్ని కట్టించిన పరిస్థితి. కానీ పొగరు కొవ్వు ఏదైతే ముఖ్యంగా ఉన్న గత ప్రభుత్వం అన్నిటిని కూడా, అంటే సెక్రటేరియట్ కట్టించి పరిపాలన అక్కడ చేసుకోవయ్యా అంటే 370 కోట్ల రూపాయలకి తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాకట్ట పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. ఎందుకంటే అయ్యా మీకు సెక్రటేరియట్ కట్టి పరిపాలన చేయండి అంటే 370 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. అదేంటంటే రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా వస్తే అన్ని కూడా మేము తాకట్టు పెట్టుకుంటామని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు మొత్తం 15 కోట్ల రూపాయలకు సంబంధించి సచివాలయానికి వెళ్లకుండా, నీ ఇంటికి సచివాలయానికి ఎంత దూరం ఉందో ఒకసారి చూసుకో, కానీ సచివాలయానికి వెళ్లకుండా సచివాలయాన్ని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకున్నావు. దానికి సంబంధించి 15 కోట్ల రూపాయలకు సంబంధించి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి నీ తాడేపల్లి ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని అక్కడి నుంచే నువ్వు పరిపాలన కొనసాగించావు. తెలంగాణకి సంబంధించి కూడా సేమ్ ఇలాగే ఫామ్ హౌస్ నుంచి ఆయన పరిపాలిస్తే తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. సేమ్ నీ పరిస్థితి కూడా సేమ్ అదే విధంగా అయిన పరిస్థితి. నిజంగా ఏదైతే కేవలం 2 లక్షల రూపాయల ఫర్నిచర్ నా దగ్గర ఉంది, దానికి సంబంధించి నేను డబ్బులు కడతాను, డబ్బులు మీకు పంపిస్తానని ముందే అని ఇన్ఫార్మ్ చేసిన కోడెల శివప్రసాద్ గారిని అక్రమ కేసులు పెట్టి ఏదైతే వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునేట్టుగా చేసింది నీ ప్రభుత్వం, నీ నిరంకుశ ప్రభుత్వం, నీ నాయకులు. ఇప్పుడు అదే తప్పు నువ్వు చేసావు. ఒక్కసారి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నువ్వు చేసిన తప్పులు ఏంటో, మొత్తం నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి అన్ని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి చూద్దాం ఏం చేసావు అనేది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేంటో అర్థమవుతుంది. అంటే మొన్నటి నుంచి మనం గత 5 సంవత్సరాలుగా ఆయన మొత్తం వెంటనే ఇలా పెట్టేసి ఒక మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మొత్తం అందరితో మాట్లాడుతుంటే నిజంగా ఈయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఏంట్రా బాబు అనుకుంటే అర్థమైంది. బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆయన చేసింది ఇది. బిఫోర్ ఎలక్షన్స్ మొత్తం తాడేపల్లి ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే ఒక సెక్రటేరియట్ నిర్మించుకున్నాడు ఆయన. దానికి సంబంధించి ఫర్నిచర్ దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి మొత్తం అన్నిటిని కూడా, కుర్చీలు మొత్తం అన్ని కూడా అరేంజ్ చేసుకొని రోజు వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏంటనేది కూడా వెనక ఏదైతే అధికార ఇది సింబల్ ఏదైతే ఉందో తీసేసి మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన అంబటి రాంబాబు గారికి సత్తెనపల్లి ప్రజల తరపున, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అయ్యా నమస్కారాలు. ఒక్కసారి చూద్దాం వీడియో ఏం చెప్తున్నాడు ఏంటి రాంబాబు గారు. మేము చెప్పింది కాదు, రాంబాబు గారు చెప్పింది. ఒకసారి వినండి. ముందు శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ కంప్యూటర్స్ కానివ్వండి, మీరు దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో మీరు దొరికిపోయారు. ఆ ఫర్నిచర్ కానీ, ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ కానీ, ఫర్నిచర్ మీరు దొంగతనం చేశారు, మీరు దొరికిపోయారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఆయన చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు విన్నాం. ఇంకా లాస్ట్ ఇంక చివరిగా కూడా ఏం చెప్తున్నాడు, తిరిగి మీరు ఇచ్చినా కూడా కేసులు మాఫీ కావు, ఈ శిక్ష అనుభవించవలసిందే. ఇవాళ కాకపోయినా రేపైనా సరే విచారణ పూర్తయిన తర్వాత తిరిగి మీరు ఇచ్చినా కూడా గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇచ్చినా కానీ శిక్షలు మాఫీ అవ్వవు, మీకు మీరు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అంబటి రాంబాబు గారు. రేపైనా సరే విచారణ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కోర్టులో విచారించడం జరుగుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోబడుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. మొత్తం అంటే 15 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తీసుకెళ్లి
తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు ఒక సెక్రటేరియట్కి సంబంధించి ఒక సెట్ వేయించుకొని మొన్నటిదాకా మాట్లాడిన పరిస్థితి. ఎలక్షన్స్ ముందు వరకు మాట్లాడావు, ఎలక్షన్ తర్వాత కూడా. అంటే ఏదైతే దానికి సంబంధించిన జీవోలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు చేసిన ఫ్రాడ్ మొత్తం కూడా అన్ని కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? ఏదైతే కోడెల శివప్రసాద్ గారిని ఇలాగే ఇప్పుడు కూడా మీరు తెలియజేయని పరిస్థితి, ఏదైతే వాళ్ళు కనుక్కొని ఇచ్చిన దాన్ని బట్టి దీనికి సంబంధించిన మీరు జీవోలు కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తారు. ఫర్నిచర్ దొంగ, సచివాలయం ఫర్నిచర్తో ఇతర సామాగ్రితో ఇంట్లోనే సచివాలయం సెట్టింగ్ వేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా కనపడుతున్నాయి. 5 ఏళ్లుగా పాలన ప్యాలెస్ నుంచే నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు వైకాపా ఎంపీల రివ్యూ మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రోజు వెనక ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంబ్లం ఏదైతే ఉండదో అది కనిపించని పరిస్థితి, దాంతోనే బయటకు వచ్చింది. దాని తర్వాతే కేసుకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ముందుకు వచ్చాయి. దాని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కటిగా ఆయన చేసిన ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన చేసిన అరాచకాలు బయటపడుతున్న పరిస్థితి. ఇలాగే కోడెల శివప్రసాద్ గారు కేవలం 2 లక్షల ఫర్నిచర్ దొంగిలించాడు, దొంగని ముద్ర వేసి ఆయన్ని అవమానించి ఆత్మహత్య చేసుకునేట్టుగా చేసింది ఈ యొక్క ప్రభుత్వం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా ఈ రోజు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొన్నటి నుంచి 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న పేటీఎం బ్యాచ్ మీరేం మాట్లాడతారు? దీనికి సమాధానం చెప్పండి. దీనికి మీరేంటి, మీరు కూడా ఆత్మహత్య చేసుకుంటారా, లేకపోతే కేసుని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన జీవోలు కూడా బయటకు వచ్చినాయి. ఒకసారి ఏంటి ఇంకా మీకు కూడా ఉంటది, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు, ఏం చేయరు, మీరే ఏదో చెప్తున్నారు అన్నట్టు. మొత్తం వాళ్ళు ఇచ్చారు చూడండి. 15.65 crores స్పెండ్ ఆన్ ఏపీ సీఎంస్ రెసిడెన్స్ ఇన్ 5 months. 5 నెలల్లో 5 నెలలకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు? 15 కోట్లు ఖర్చు పెట్టారు. జియో నెంబర్ 123 దానికి సంబంధించి కూడా మొత్తం జియో నెంబర్లతో సహా ఇచ్చారు. దాంతో కూడా మాట్లాడదాం. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే జియో నెంబర్ 132 రోడ్డు కోసం 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు దానికోసం శాంక్షన్ చేసింది వీళ్ళు. దాని తర్వాత చూసుకున్నట్టయితే జియో నెంబర్ 133 సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం 1,895 దగ్గరగా 2 కోట్లకి పైగా ఖర్చు పెట్టిన పరిస్థితి. జియో నంబర్ 139 ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ స్టాఫ్ దానికోసం 85 లక్షల వరకు ఖర్చు పెట్టిన పరిస్థితి. జియో 146 వాళ్ళు ఇచ్చిందే, మేము ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. జియో నెంబర్ 146 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్ కోసం 3,63,00,000కి పైగా వీళ్ళు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించింది జియోలు సహా ఇచ్చారు. దాంతోపాటు జియో నెంబర్ 202 ప్రజా దర్బార్ కోసం దాంతోపాటు 82 లక్షలకు పైగా మనీ కూడా వాళ్ళు స్పెండ్ చేసింది. ప్రజాధనం ఇదంతా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయ నుంచి తీసుకొచ్చిన డబ్బులు కాదు, ప్రజాధనంలోంచి వీళ్ళు ఖర్చు పెట్టింది. నెక్స్ట్ జియో నెంబర్ 254 టెంపరీ అరేంజ్మెంట్స్ కోసం 22 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. దాని తర్వాత జియో నెంబర్ 259 కోసం అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ కోసం 73 లక్షలు. దాంతోపాటు జియో నంబర్ 279 వ్యూ కట్టర్ దానికోసం 3,25,00,000 ఖర్చు పెట్టిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే 15,65,00,000 రూపాయలు సచివాలయం సెక్రటేరియట్ సెట్టింగ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది. దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ప్రజల సొమ్ముని ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫర్నిచర్ కానీ మొత్తం టోటల్గా సంబంధించి వాళ్ళు స్పెండ్ చేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి తిరిగిచ్చేస్తాం అన్నా కానీ ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు మీరు కూడా క్రిమినల్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. దీనికి సంబంధించి మీకు కూడా చూస్తే ఒకసారి జీవోలు ఇందాక నేను చూపించాను, ఇప్పుడు ఒకసారి చూడండి. ఆ 12/5/2019 వాళ్ళు ఇచ్చిన జీవో ఆర్డర్ కాపీ ఇది. మొత్తం కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారో ఇలాగ నాలుగు జీవోలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఎలక్ట్రికల్ అండ్ electroMechanical works planning to the camp office to the residence of Honorable Chief Minister of Andhra Pradesh at తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్స్. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టు ఇదిగో ఒక్కొక్కటి ఏమేమి చేశారనేది కూడా మొత్తం వాళ్ళు ఇచ్చిన పరిస్థితి జీవో కాపీలతో సహా ఉన్నాయన్నమాట. ఇది 3rd జీవో వాళ్ళు, ఇది 28/2019 ఇచ్చిన
ప్రజా దర్బార్ కోసం వాళ్ళు ఇచ్చిన జీవో ఇది. నెక్స్ట్ ఇది కూడా 6/12/2019 రోజున వాళ్ళు ఇచ్చిన జీవో ఇది. టోటల్గా చూస్తే ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 15 కోట్ల రూపాయలకు పైగా ప్రజాదానాన్ని తీసుకెళ్లి ఉన్న సెక్రటేరియట్ ఇస్తే సెక్రటేరియట్ తీసుకెళ్లి 370 కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టి అక్కడి నుంచి పరిపాలన చేయకుండా ప్రజాధనాన్ని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకొని అక్కడ సెక్రటేరియట్ సెట్ వేసి 15 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మీరు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఫర్నిచర్ అవ్వచ్చు, మొత్తం అవ్వచ్చు, అన్ని మీ దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ మీ మీద ఏదైతే ఉందో మీరు ఏ విధంగా కోడెల శివప్రసాద్ గారిని హింసించి ఆయన్ని బాధించి ఎలాగైతే చేశారో అలా చేస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనికి సంబంధించి నిజంగా ఇది ఫస్ట్ మీరు చేసింది. మొన్నటి నుంచి చాలా విషయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇది కూడా మీరు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రజల దృష్టిలో ఆల్రెడీ మీరు ఇప్పుడు దాకా చేసిన 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన దరిద్రాలు, దారుణాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే నిజంగా ఇలాంటి చర్యలు ఇలాంటి కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్కి సంబంధించి కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు లిక్కర్ కుంభకోణం సంబంధించింది. వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే ఇలాగా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయటం, అదేవిధంగా తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టుకోవడం కూడా తప్పే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది తెలియాల్సి ఉంది.